హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాము, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు కూడా ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయి ఇంట్లోనే ఉంటున్నారు కదండి. సమ్మర్ హాలిడేస్ మొదలైపోయాయి. ఇంట్లో అల్లరి అది చేస్తూ ఉంటారు, ఆటలు అవి ఆడుతూ ఉంటారు. ఆకలి అని అడిగినప్పుడు, ఇంట్లో పిండిలు అవి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఈ అటుకుల ఆలు పోహా ఆలు కట్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు ఎక్కువ సమయం కూడా పట్టదు, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి పావు కేజీ బంగాళదుంపలు కావాలండి. ఈ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగేసుకుని నీళ్లు పోసి కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలండి. ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కప్పున్నర అటుకులు తీసుకోవాలండి. ఈ అటుకులు శుభ్రంగా జల్లించుకోవాలి. ఏమన్నా డస్ట్ పార్టికల్ ఉంటే కిందకి రాలిపోతాయండి. అలా జల్లించుకుంటే సన్నటి పొట్టు లాంటిది ఉంటుంది కదా, అదంతా కిందకు వచ్చేస్తుంది. ఇవి లావు అటుకులు కాకుండా, మరీ సన్నటి అటుకులు కాకుండా తీసుకోవాలి. నేను ఇక్కడైతే బ్రౌన్ రైస్ అటుకులు తీసుకున్నానండి. మీరు బ్రౌన్ రైస్ అటుకులన్నా తీసుకోవచ్చు, లేదు అంటే మామూలు అటుకులైనా తీసుకోవచ్చు. ఈ అటుకుల్ని 2-3 సార్లు కడుక్కొని కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి. 2-3 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ నీళ్లు పోసుకోకూడదు. నేను ఇక్కడ పావు కప్పు నీళ్లు పోసి నానబెడుతున్నాను. ఈ విధంగా నానిన అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా నీళ్ళు అవసరమైతే వేసుకోండి. నాకు ఇవి బ్రౌన్ రైస్ అటుకులు కదా, నేను పోసిన నీళ్లు సరిపోలేదు, పొడి పొడిగా ఉన్నాయి. కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ చేస్తాను. అదే మామూలు అటుకులు అయితే నీళ్లు తక్కువే పడతాయండి, చూసుకుని మీరు చేసుకోండి. ఎక్కువ నీళ్లు పోస్తే మాత్రం పల్చన అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలండి. తర్వాత ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు పైన తొక్క తీసేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చేతితోటైనా నలుపుకోవాలి, లేదా గ్రేటర్తో అయినా గ్రేట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయల తరుగండి, సన్నగా తరుక్కున్నది. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నది వేసుకోవాలి. ఒక గుప్పెడు పుదీనా అండి, సన్నగా తరుక్కుని వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా సన్నగా తరుక్కుని వేసుకోవాలి. కొత్తిమీర అండి, సన్నగా తరుక్కుని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరగండి, సన్నగా తరుక్కుని వేసుకోవాలి. పావు కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. పావు కప్పు క్యాప్సికమ్ తరిగి వేసుకోవాలండి. వెజిటేబుల్స్ అన్నీ మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే పర్వాలేదండి, ఒక ఉల్లిపాయలు వేసుకుని కూడా చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ కారం అండి. పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదా, చూసి వేసుకోవాలి. పిల్లల కోసం చేస్తున్నాం కదా, అందుకని. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇంకా నీళ్ళు ఏమీ పొయ్యొద్దండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు కావలసిన సైజులో, కావలసిన షేప్లో చేసుకోవచ్చండి. చేతికి పిండి అంటుకుంటే కనుక కాస్త నీళ్లు కానీ లేదా నూనె కానీ అద్దుకుని ఈ విధంగా కట్లెట్ లాగా చేసుకోండి. రకరకాల షేపులు చేస్తే ఇష్టపడతారు. హార్ట్ షేప్ చేస్తున్నాను నేను. కొన్ని హార్ట్ షేపు, కొన్ని రౌండ్ షేపులు చేస్తాను. ఇంకా మీరు ఏమైనా షేప్స్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి పిల్లల కోసం. అయితే ఈ విధంగా గుండ్రంగా చేసి కూడా మనం టిక్కీలు తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా కట్లెట్ లాగా అన్నీ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి తీసుకోవాలండి. మనం చేసుకున్న టిక్కీల క్వాంటిటీకి సరిపడా పిండిని అయితే తీసుకోవాలండి. అయిపోతే మళ్ళీ తీసుకుని కలుపుకోవచ్చు. ఇంకా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కాస్త పల్చగా కలుపుకోవాలండి. దోశల బ్యాటర్ కంటే కొద్దిగా పల్చగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేసి ఇందులో మనం చేసుకున్న కట్లెట్ని ముంచి తీయాలండి. ఆ కట్లెట్స్ని మైదా బ్యాటర్లో ముంచి తీసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేయాలండి. ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ ఈ కట్లెట్స్కి పట్టేలా కోట్ చేయాలి. ఇవి కాస్త సన్నగా ఉన్నవి, ముదురుగా ఉన్నవి ఏదైనా సరే తీసుకోవచ్చండి. బ్రెడ్ క్రమ్స్ని ఈ విధంగా కట్లెట్స్కి పట్టించాలి. అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుని స్పూన్ సహాయంతో ఈ బ్రెడ్ క్రమ్స్ని ఈ కట్లెట్స్కి పట్టించేయాలి. ఈ
ఈ విధంగా మొత్తం అన్నీ చేసిన తర్వాత ఒక్కొక్కటి కాగే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలండి. వేసిన వెంటనే మనము కదపకూడదండి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో ఉండకూడదండి, లో ఫ్లేమ్లోనే ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ ఈ కట్లెట్స్ని కాల్చుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈ విధంగా పైన కూడా పచ్చిదనం అంతా పోయిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకోవాలండి. ఈ విధంగా అటు ఇటు మార్చుకుంటూ 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. కొద్దిగా వేగడానికి టైం పడుతుందండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, అప్పుడే లోపల దాకా వేగుతుంది. చూడండి, ఎర్రగా వేగిపోయాయి. ఇంకా తీసేద్దాం. అంతే అండి, మనం చేసుకున్న కట్లెట్స్ అన్నీ కూడా ఈ విధంగానే కాల్చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఉండే ఈ పోహ ఆలు కట్లెట్స్ పిల్లలకి చేసి పెట్టండి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు ఇలా చేసి పెట్టమని. బయట కొనేవి కాకుండా ఈ విధంగా వీళ్ళకి ఇంట్లో చేసి పెట్టండి. వాళ్ళకి కావాల్సిన పోషకాలు అందుతూ ఉంటాయి, అలాగే హెల్తీగా కూడా ఉంటారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడిగా మనం ఏదోటి తినిపిస్తూ ఉంటాం. ఇప్పుడు ఇంట్లో సమ్మర్ హాలిడేస్లో ఇంట్లోనే ఉంటారు కాబట్టి చక్కగా ఇలాంటివన్నీ కూడా చేసి పెట్టండి. బయట బర్గర్స్, పిజ్జాస్ పిల్లలు అడుగుతూ ఉంటారు, వాటిని మాన్పించడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసి వాళ్ళకి పెట్టండి. నేను ఇక్కడ ఇంట్లోనే తయారు చేసిన మామిడికాయ తీపి పచ్చడి అండి. తీపి కారం పచ్చడి టమాటా కచ్చప్ లాగే ఉంటుంది. అది దాంతో సర్వ్ చేస్తున్నాను. చూడండి, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఎంత బాగుందో. మీకు ఈ వీడియో నచ్చితే 10 మందికి తెలియచేయండి. అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.